సువార్త 26వ అధ్యాయము 36వ వచనము. అంతటా యేసు వారితో గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చొని ఉండి శిష్యులతో చెప్పే. పరమ దేవుడు ఎక్కడ ప్రార్థన చేశాడు? గెత్సేమనేలో ప్రార్థన చేయలేదా దేవుడు? పరమ దేవుడే మొరపెట్టాడు భూమి మీద. నువ్వు దేవుడి కన్నా బిజీయా? జ్ఞాపకం చేసుకో ఒకసారి. దేవుడి కన్నా బిజీయా? ఇక్కడ దేవుడు గెత్సేమనేలో ప్రార్థన చేసిండు అక్కడ తండ్రికి. దేవాది దేవుడే ఒక దినాన్న ప్రార్థన చేయాల్సి వచ్చింది కాబట్టి ప్రార్థన చేసిండు ఒక దినాన్న. ఆఫ్టర్ ఒక మనుషుడిగా నువ్వు ప్రార్థన చేయట్లే అంటే నువ్వు అంత బిజీయా? అంటే నీకు అంత బిజీ షెడ్యూల్ ఉందా? పరమదేవుడి కన్నా ఎక్కువ బిజీయా నువ్వు? ఒకటి చెప్తున్నా, నువ్వు బిజీ అని నువ్వు అనుకుని దేవుడి సన్ని నిర్లక్ష్యం చేస్తే ఆయన నిన్ను పక్కకు పెట్టిండనుకో, నీ స్థితి ఎంత ఘోరం ఉంటుందంటే నేను చెప్పలేను. ఏలియన్ అక్కడ మనుషులు ఎవరు లేరు, కానీ దేవుడు కాకులతో అతన్ని పోషించిండు. చూడండి, దేవుడు ప్రేమిస్తే కాకులు వచ్చి ఏలియాని పోషించింది. అదే దేవుడు తునీకరిస్తే కాకులు కాక కుక్కలు కూడా వాసం చూడవు మనల్ని. చెప్తున్నాగా నేను, ప్రేమించే దేవుడు ఆయన. దేవుడు అదృశ్యమైన మొరపెట్టిండు. ఈ దినం నువ్వెందుకు మొరపెట్టట్లే? మొరపెట్టు, ఖచ్చితంగా విజయం గల దేవాది దేవుడు నీ పక్షంగా ఉన్నాడు.